నా యజమానుడు ఎప్పుడు తలుపు తడతాడో, నా యజమానుడు ఎప్పుడు కేకేస్తాడో, కనుక నేను ఒకవేళ నిద్రమత్తుగా ఉంటే, ఒకవేళ నేను నిద్రపోతే, ఆయన స్వరం వినలేకపోతే, ఆయన వచ్చిన సంగతి గమనించలేకపోతే, ఇదిగో ఆయన నా మీద కోపపడతాడు అని చెప్పి, ఏ దాసుడైతే మెలకువగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన వెళ్ళాడు, తిరిగి వస్తాను అని మాటిచ్చాడు. అయితే తిరిగి వస్తానన్నాడు కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలే. అందుకని యేసు ప్రభువు అది మనకు అర్థమవ్వడానికి జాముల లెక్కన చెప్పాడు ఆ మాట. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 35వ అధ్యాయము 34 నుండి చదువుతున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 34 నుండి 35 వరకు చదువుతున్నాను. ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికిని వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. యేసు ప్రభువారు చెప్పిన ఈ యొక్క మాటల యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, నేను వెళుతూ ఉన్నాను, ఎప్పుడు వస్తానో తెలీదు. రాత్రి వేళ ఏ జాములో వస్తానో, ఒకవేళ మొదటి జాములో వస్తానో, రెండవ జాములో వస్తానో, మూడవ జాములో వస్తానో, నాలుగో జాములో వస్తానో, రాత్రికి 4 జాములు గనక ఈ 4 జాములలో ఏ జామున వస్తానో తెలీదు. అయితే ఇంటిలో ఉన్న దాసుడు రాత్రంతా కూడా మెలకువ కలిగి ఉండాలి. నేను ఎప్పుడొచ్చినా, నేను పిలవగానే నా స్వరము విని లేచేవాడై ఉండాలి, నా స్వరము వినేవాడై ఉండాలి, మెలకువగా ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు మెలకువగా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే సిద్ధపడి ఉండాలట. సిద్ధపాటు అనేది ఎలాగా? ఒక మనుష్యుడు మెలకువగా ఉండాలి అంటే మత్తు అనేది ఆ మనిషికి ఎక్కకూడదు. మత్తు అనేది ఆ మనిషికి ఎక్కకూడదు. శరీరం మందముగా ఉండకూడదు. మందముగా ఉంటే మత్తు అవుతాడు, మత్తు అయితే అతడు నిద్రపోతాడు. అయితే దేవుని లేఖనములో మనుషులను మత్తులుగా చేసేది ఏమిటి? కొన్ని విషయాలు చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి చదువుతున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక్య విచారముల వలనను మందముగా ఉన్నందున, బాగా గమనించాలి, మనుష్యుని హృదయం లేక మనుష్యుడు ఏ విషయాలలో మందంగా ఉంటాడో, ఏ విషయాలలో మెలకువ లేకుండా ఉంటాడో, ఏ విషయాలలో సోమరిలాగుంటాడో, ఏ విషయాలలో నిద్రపోతుగా ఉంటాడో, ఇక్కడ 3 విషయాలు ప్రభు చెప్పాడు. ఒకటి, తిండి ఎక్కువైపోయినప్పుడు. రెండవది, అతడు మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు. మూడవది, ఐక్య విచారముల వలన అతనికి మందం కలుగుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు ప్రభువు రాకడ వస్తుంది అంటే మనం మెలకువ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనం తిండి అనే దాని విషయములో జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి. అలాగే మత్తు పానీయాల విషయాలలో మనము దూరముగా ఉండడానికి సిద్ధపడి ఉండాలి. ఐక్య విచారాల విషయాల్లో మనము దూరంగా ఉండడానికి సిద్ధపడి ఉండాలి. అనగా ప్రభు వచ్చినప్పుడు ఆయన స్వరము వినే రీతిగా,
ఆయన పిలవగానే ఆయన స్వరమును గుర్తుపట్టే రీతిగా ఉండేటట్లుగా మెళుకువ అనేది మనకు అవసరం. చాలాసార్లు మన ఇంటి మనుషులే మనము నిద్రపోతుండగా సడన్గా వస్తే ఒక్కొక్కసారి స్వరం గుర్తుపట్టలేక ఎవరో వచ్చింది అని అడుగుతాం మనం. వాళ్ళు మనకి పరిచయస్తులే, మన మనుషులే, వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళతో మనం ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని పర్యాయాలు నిద్రలో నుండి సడన్గా లేవడము, లేక నిద్రమత్తులో లేవడాన్ని బట్టి వాళ్ళ స్వరాన్ని మనం గుర్తుపట్టలేం. అందుకే ఎవరు అని అడుగుతాం మనం. కనుక దేవుని లేఖనములో ప్రభువు వచ్చినప్పుడు తన పిల్లలు వచ్చిన ఆయన స్వరమును వినాలి అంటే, ఆ స్వరమును గుర్తుపట్టాలి అనంటే, ఆ స్వరము వినడానికి కొరకై మనము సిద్ధపడి ఉండాలి. స్వరము వినడానికి సిద్ధముగా ఉండాలి. నా ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో, నా ప్రభు నాతో ఎప్పుడు మాట్లాడతాడో, నా ప్రభువు ఇదిగో నన్ను ఎప్పుడు పిలిచినా నేను సిద్ధము అనేటట్లుగా నేను సిద్ధపడి ఉండాలి.